మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో రాబోతున్న పెద్ది చిత్రం గురించి ప్రస్తుతం ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలోని ఒక ప్రత్యేక గీతం కోసం శృతి హాసన్ ఫైనల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ స్పెషల్ సాంగ్ కోసం మృణాల్ ఠాకూర్, సంయుక్త మీనన్ వంటి పలువురు హీరోయిన్ల పేరు వినిపించినప్పటికీ చివరికి చిత్ర బృందం శృతి హాసన్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. మళ్లీ కలిసి గతంలో రామ్ చరణ్, శృతి హాసన్ కలిసి ఎవడూ సినిమాలో నటించారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయన స్వరపరిచిన ఈ మాస్ అండ్ ఎనర్జెటిక్ సాంగ్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా టాకీ పార్ట్ అంతా పూర్తయిందని, కేవలం ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ మాత్రమే మిగిలిందని తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ ను శరవేగంగా ముగించే పనిలో ఉన్నారు. పెనా డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఇప్పటికే పీక్స్ లో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే గాసిప్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో వచ్చే ఒక స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటికే చాలా మంది హీరోయిన్ల పేర్లు వినపడగా, తాజాగా గ్లామర్ డాల్ శృతి హాసన్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే రామ్ చరణ్, శృతి హాసన్ ఎవడూ సినిమాలో జంటగా నటించారు. ఇందులో పింపుల్ టింపుల్ పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ, డాన్స్ మూవ్స్ థియేటర్లను ఊపేశాయి. ఇప్పుడు చాలా కాలం తర్వాత పెద్ది కోసం ఈ హిట్ జోడీ మళ్లీ కలుస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ సాంగ్ కోసం పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించినా చివరికి శృతి హాసన్ వైపే మేకర్స్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం మరో విశేషం. సాధారణంగా రెహమాన్ ఇచ్చే మెలోడీలే కాకుండా ఆయన ఇచ్చే ఫోక్ లేదా మాస్ బీట్స్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. ఇప్పుడు శృతి హాసన్ కోసం ఆయన ఒక అదిరిపోయే ట్యూన్ సిద్ధం చేశారని, ఈ పాటలో చరణ్, శృతి కలిసి చేసే డాన్స్ పెద్ది సినిమాకే మేజర్ హైలైట్ అవుతుందని టాక్. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ సినిమా విడుదలకు ప్రస్తుతం కొన్ని ఆర్థికపరమైన అడ్డంకులు ఎదురవుతున్నట్లు ఫిలిం నగర్ సమాచారం. పూరి జగన్నాథ్ గత చిత్రాల వల్ల నష్టపోయిన కొందరు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు పాత బాకీలు సెటిల్ చేస్తేనే స్లమ్ డాగ్ విడుదలకు సహకరిస్తామని అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. సుమారు 5 కోట్ల రూపాయల వరకు సెటిల్మెంట్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషిస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల పూరి జగన్నాథ్ సినీ రంగంలో 26 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయ్ సేతుపతి పెట్టిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్లమ్ డాగ్ సినిమా తమ అందరికీ చాలా స్పెషల్ అని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రంలో టబు, సంయుక్త మీనన్, దునియా విజయ్ కుమార్, బ్రహ్మానందం మరియు వీటీవీ గణేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ చిత్రాన్ని జూన్ 2026లో 5 భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకొని సినిమాను అనుకున్న సమయానికి థియేటర్లలోకి తీసుకురావడానికి పూరి కనెక్ట్స్ బృందం ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ ఈ ఆర్థిక సమస్యలు త్వరగా పరిష్కారమైతే జూన్లో విజయ్ సేతుపతిని మాస్ లుక్ లో వెండితెరపై చూడొచ్చు. పూరి జగన్నాథ్ చివరి 2 సినిమాలు ఆయనపై ప్రభావాన్ని చూపాయి. లైగర్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఘోర పరాజయాన్ని మూటగట్టుకోగా, ఆ సమయంలో నష్టపోయిన బయ్యర్లకు కొంత శాతం తిరిగి చెల్లిస్తానని పూరి హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ నెరవేరలేదనే ఆరోపణలు ఉన్నా తర్వాత వచ్చిన డబుల్ ఇస్మార్ట్ విషయంలోనూ ఇదే పరిస్థితి పునరావృతమైంది. ఈ సినిమా థియేట్రికల్ నష్టాల్లో కొంత భాగాన్ని భరిస్తానని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చెల్లింపులు జరగలేదని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పూరిపై గతంలో ఎప్పుడూ లేనంతగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ అనే సినిమా సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. కానీ పాత బకాయిల ఇష్యూ ఇప్పుడు ఈ సినిమా విడుదలకు పెద్ద అడ్డంకిగా మారింది. లైగర్, డబుల్ ఇస్మార్ట్ బకాయిలు తీర్చనిదే స్లమ్ డాగ్ విడుదలకు సహకరించబోమని తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. ఇప్పటికే సుమారు 5 కోట్ల బకాయిలకు సంబంధించి ఆర్బిట్రేషన్ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో ఈ గొడవలు సర్దుమణిగితేనే సినిమాను కొనుగోలు చేస్తామని ప్రముఖ ఓటీటీ సంస్థలు కూడా నిబంధనలు పెడుతున్నట్లు సమాచారం.
సమాచారం. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా బౌన్స్ బ్యాక్ అవ్వటం పూరికి కొత్తేమీ కాదు. కానీ ఈసారి సమస్యలు ఆర్థికంగానే కాకుండా నమ్మకానికి సంబంధించినవి కూడా కావడంతో ఆయన ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. స్లమ్ డాగ్ సినిమా స్మూత్ గా థియేటర్లలోకి రావాలంటే పూరి జగన్నాథ్ స్వయంగా రంగంలోకి దిగి ఈ వివాదాలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అక్కినేని నాగార్జున కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం కింగ్ 100 షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఎక్కడా పెద్దగా హడావిడి లేకుండా చాలా సైలెంట్ గా మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హిమాచల్ ప్రదేశ్ లోని కులు మనాలి పరిసరాల్లో జరుగుతోంది. నాగార్జునకు సంబంధించిన కీలక సన్నివేశాలను మే నెల నాటికి పూర్తి చేయాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే సుమారు 50% షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఈ సినిమాలో నాగార్జున 25 ఏళ్ల యువకుడి నుండి 60 ఏళ్ల వృద్ధుడి వరకు వివిధ గెటప్స్ లో కనిపించబోతున్నారు. ముఖ్యంగా 25 ఏళ్ల యువకుడిగా చూపించేందుకు హాలీవుడ్ స్థాయిలో డీ-ఏజింగ్ టెక్నాలజీని వాడుతున్నారు. ఇదొక ఎమోషనల్ యాక్షన్ డ్రామా. ఒక సామాన్యుడు కోటీశ్వరుడుగా ఎదిగే ప్రయాణంతో పాటు తండ్రి కూతుళ్ల మధ్య ఉండే సెంటిమెంట్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. తమిళ దర్శకుడు రా కార్తిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సీనియర్ నటి టబు ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తుండగా ఐశ్వర్య రాజేష్, నాట్యం ఫేమ్ సుష్మితా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు టాక్. కింగ్ 100 అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమే. లాటరీ కింగ్ లేదా కింగ్ 100 నాట్అవుట్ అనే పేర్లను చిత్ర బృందం పరిశీలిస్తోంది. గతేడాది కూలీ, కుబేరా లాంటి చిత్రాలతో అలరించిన కింగ్ నాగార్జున కొత్త సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు కార్తిక్ దర్శకత్వంలో 100వ చిత్రంలో నటిస్తున్నారు. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లోని కులు మనాలి పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో నాగ్ సరికొత్త లుక్లో కనిపించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం మే నెల నాటికి నాగార్జునకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేయాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపై ఫోకస్ చేయనుంది చిత్ర యూనిట్. ఈ చిత్రానికి లాటరీ కింగ్, కింగ్ 100 అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఈ చిత్రంలో నాగ్ డీ-ఏజింగ్ టెక్నాలజీ ద్వారా 25 ఏళ్ల యువకుడిగా కనిపించబోతుండటం సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. సీనియర్ నటి టబు ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తుండగా నాగార్జున సరసన 3 హీరోయిన్లు నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక 100వ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే సోగ్గాడే చిన్ని నాయన, బంగారాజు వంటి బ్లాక్ బస్టర్ హిట్లను అందించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో నాగ్ మరోసారి చేతులు కలుపుతున్నారు. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.